హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్, సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీ నుంచి. సో ఈ రోజు మన రియల్ ఎస్టేట్ కంపెనీలో మనము ఏ విధంగా వర్క్ చేయాలి, సో రియల్ ఎస్టేట్ లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి, సో ఈ మ్యాటర్ గురించి మీకు డీటెయిల్ గా చెప్పడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో స్టార్ట్ అయిపోదాం, వీడియోలోకి వచ్చేద్దాము. సో స్టార్ట్ అయ్యే ముందు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. సో వీడియో పై వెళ్ళిపోదాం. వచ్చేది సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్. యాక్చువల్లీ మనకు ఇది వచ్చేసి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందంటే ఓపెన్ మార్కెట్ లో రియల్ ఎస్టేట్ మనకు ఒక వేరే విధంగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంది. రియల్ ఎస్టేట్ లో చేస్తే మనము చెప్పుకోవడానికి బయట ఒక నామోషిగా ఫీల్ అవుతుంటారు. సో రియల్ ఎస్టేట్ చేస్తున్నావా నువ్వు అన్నట్టు ఫీల్ అవుతుంటారు. కానీ రియల్ ఎస్టేట్ లో మించిన ఆదాయం మనకు దేంట్లో లేదు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యాక్చువల్గా ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది మన ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీటెక్ కంప్లీట్ చేసుకొని చాలా మంది మన ఇంటర్వ్యూస్ అని చెప్పేసి జాబ్స్ కి వెళ్తున్నారు. సో వాళ్ళకు 15,000 20,000 శాలరీ కన్నా వాళ్ళకు ఎక్కువ రావట్లేదు. జస్ట్ ఒక మనకు ఒక 15K 20K 30K అనుకుందాము. సో ఈ శాలరీస్ లో ఒక 50% అండి, 50% వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఖర్చులకు కానీ పర్సనల్ ఖర్చులకు కానీ వాళ్ళకు వెళ్ళిపోతే వాళ్ళకు సేవింగ్స్ అవడానికి చాలా కష్టం. సో ఒక యంగ్ స్టార్ ఇప్పుడు ఇప్పటి నుంచి అతను సేవింగ్ చేయలేకపోతే రాబోయే రోజుల్లో అతని ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేసుకోగలుగుతాడు, ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాడు, తన ఫ్యూచర్ పిల్లల్ని కానీ భార్య పిల్లల్ని కానీ సో ఎడ్యుకేషన్ పరంగా కానీ సో అతనికున్న ఆలోచనలు అతనికున్న ఫ్యూచర్ టార్గెట్స్ కానీ సో గోల్స్ కానీ ఏదైనా రీచ్ అవ్వడానికి ఇవి ఏ విధంగా సహాయపడతాయి అని చెప్పేసి నేను మీకు అడుగుతున్నా. దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే కనుక నాకు మీరు కామెంట్ రూపంలో మీరు షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఈ శాలరీస్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని మీరు లాస్ట్ మీరు ఈ శాలరీస్ కి వచ్చేసి ఇక్కడ నుంచి మీకు శాలరీస్ పెరగడానికి కనీసం ఒక 5 years 10 years మీరు ఖచ్చితంగా మీరు ఒక టైం డెడికేషన్ పెట్టుకోండి. ఒక 8 hours కానీ 10 hours కానీ 12 hours కానీ మన డెడికేషన్ గా మనం జాబ్ చేస్తే కనుక మనకు అప్పట్లో మనకు శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి లేదు అన్నది సెకండరీ అనమాట. ఇందులో మనకు చాలా కంపెనీ మనం చేంజ్ అవుతాము. సో దాంట్లో మనకు శాలరీస్ ఎంత ఉంటాయో తెలియదు. సో మీకు రియల్ ఎస్టేట్ అన్నది మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక డ్రీమ్ ఉంది. ప్రతి మనిషికి, ప్రతి యూత్ కి, ప్రతి ఒక్కరికి మేల్ ఫిమేల్ ఎవరైనా అండి. సో దీంట్లో ఏజ్ గ్రూప్ లేదు. చిన్న వాళ్ళ నుంచి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఏంటిది అని అంటే, ఒక మంచి విల్లా కానీ, ఒక మంచి కారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఒక హోదా అండ్ లైఫ్ టైం సెటిల్మెంట్. అంటే మనం సెటిల్ అయిపోయిన ఒక హైదరాబాద్ లో ప్రాపర్టీ కానీ సో అండ్ సో ప్లేసెస్ లో కొన్ని ఎకర్స్ ల్యాండ్ కానీ తీసుకున్న ప్లాన్ ఉంటుంది. సో మనం జాబ్ త్రూలో వెళ్తే మనం ఇవన్నీ కళలు మనం నెరవేర్చుకోలేము. సో దీంట్లో మీరు 8 hours 10 hours మీరు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో టైము, సో అదే టైం మీరు ఇంట్రెస్టింగ్ గా రియల్ ఎస్టేట్ లో మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ని ఫిల్ చేసుకోవడానికి మీరు రియల్ ఎస్టేట్ లో జాయిన్ అయితే కనుక ఒక మంచి సంస్థను మీరు ఎంచుకొని ప్రాపర్టీస్ ఏ లొకేషన్ లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సో అవి ఎంతవరకు జెన్యున్ గా ఉన్నాయి, లేదా ఉందా లేదా హెచ్ఎండి అయినా డిటిసిపియా, సో అది ప్రైమ్ లొకేషన్ రోడ్ కు ఉందా, విలేజ్ కానుకొని ఉందా, సో ఇవన్నీ మీరు చూసుకొని కనుక ఒక మంచి ఏదైతే మన సంస్థ ఉందో దాన్ని మీరు ఎంచుకోగలిగితే సో దాంట్లో మీకు క్లోజింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయండి. క్లోజింగ్స్ అంటే మీరు ప్లాట్ సేల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఒక సంస్థను మనము ఏదైతే బెటర్ గా ఉందో మార్కెట్ లో ఏదో మనకు బెటర్ గా ఇస్తున్నారు, సో నమ్మకంగా ఏదైతే ఇస్తుందో సో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ కి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ అంటే ఇన్కమ్.
ఇన్కమ్ మనీ ఎవరికి అవసరం లేదండి ఈ రోజుల్లో. మీకు పర్ మంత్ ఒక 1 lakh 2 lakhs మీకు వస్తుందని అనుకుంటే ఎవరు రారండి దీంట్లో. 15,000 20,000 30,000 అంటే ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. 10 hours 12 hours జాబ్ చేస్తున్నారు. సో అదే 1 lakh 2 lakhs మీకు రియల్ ఎస్టేట్ లో వస్తుంది. అట్లీస్ట్ ఒక 1 month మీరు కొద్దిగా సమయం అనమాట. మీకు టోటల్ 8 hours కాదని జస్ట్ ఒక 4 hours కూడా మీరు వర్క్ చేయగలిగితే మీకున్న సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకున్న చుట్టాల మార్కెట్ లో కానీ లేదంటే మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే కనుక సో అట్లీస్ట్ 1 month మీకు 1 plot అండి 1 plot సేల్ చేయగలిగితే మీకు వచ్చే కమిషన్ మినిమం 1 lakh నుంచి 2 lakhs వరకు. ప్లాట్ సైజ్ నేను మినిమం ప్లాట్ సైజ్ తీసుకొని చెప్తున్నానండి. సో మినిమం ప్లాట్ సైజ్ కి మీకు ఇప్పుడు వచ్చేసి 1 lakh to 2 lakhs. ఇక్కడ చూసుకుంటే మీరు 20,000 శాలరీకి వెళ్ళిపోతే అట్లీస్ట్ ఇక్కడ మీకు 1 year శాలరీ మీకు ఇక్కడ అట్లీస్ట్ 1 month లో వచ్చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే యూత్ టైం వేస్ట్ చేసుకోకండి. నేను డైరెక్ట్ చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఏదైతే టాలెంట్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే డ్రీమ్స్ ఏదైతే ఉందో అది నిజం చేసుకోవడానికి మీరు రియల్ ఎస్టేట్ లో మీరు రాగలిగితే కనుక సో డ్రీమ్ మీరు అనుకున్న ఇన్కమ్ అండ్ మీరు అనుకున్న గోల్స్ కానీ అండ్ మనము ఏవైతే అనుకుంటున్నామో అన్ని అచీవ్మెంట్ చేయడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా మంచి ప్రొఫెషన్ అని చెప్పి ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. అండ్ మొహమాటం అండి, రియల్ ఎస్టేట్ చేయాలంటే మొహమాటం మీరు పడుతున్నారు. కాకపోతే మొహమాటానికి మించి మనకు డబ్బు కావాలి. మొహమాట పడితే మీరు డబ్బు సంపాదించలేరు. సో ఇదంతా మనకు రియల్ ఎస్టేట్ మనం స్టార్ట్ అయిన తర్వాత మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటాము. సో రియల్ ఎస్టేట్ మనము ఇన్కమ్ గురించి వస్తున్నామండి. సో దీని తర్వాత ఇంకో పార్ట్ మీకు చెప్తాను, జస్ట్ 1 minute. రియల్ ఎస్టేట్ వ్యాపారం మనం చేయడానికి ఫస్ట్ మనకు ఒక సంస్థ కావాలని చెప్తున్నాను. సో దీంట్లో నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజు మార్కెట్ లో ఒక మంచి సిటీకి దగ్గరలో కానీ విలేజ్ కి దగ్గరలో కానీ రోడ్ కి దగ్గరలో కానీ ఒక నమ్మకంగా ఒక సింగిల్ ఎండి ఒక చైర్మన్ ఉన్నది కంపెనీ సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్. షాద్నగర్ అండ్ ముంబై హైవే, బెంగళూరు అండ్ ముంబై హైవేలో మనకు టోటల్ గా షాద్నగర్ హైవేలో మనకు 10 వెంచర్లు అండ్ ముంబై హైవేలో మనకు 3 వెంచర్స్. ఇవన్నీ కూడా డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్నాయి. సో మార్కెట్ నుంచి కంపేర్ చేసుకుంటే మన ప్రైస్ వేరే వాళ్ళ వెంచర్స్ కన్నా అట్లీస్ట్ ఒక 3 నుంచి 4,000 వరకు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో మీకు ఇది ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది, మీకు సేల్ చేయడానికి మార్కెట్ లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఈ రోజు నేను మీకు సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ మనకు మాదాపూర్ లో ఏదైతే ఆఫీస్ ఉందో సో ఆ ఆఫీస్ గురించి, ఆఫీస్ సంబంధించిన వెంచర్స్ గురించి సో మీకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అవి నేను మీకు పర్సనల్ గా మీకు ఆఫీస్ కి వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. సో రియల్ ఎస్టేట్ తో వస్తే మీకు ఏమైనా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి నేను మీకు చెప్పాను. మీరు ఆలోచించుకొని డిసిజన్ తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ దగ్గర మీరు ఒక బాస్ ఉంటారు, తన దగ్గర మీరు ఎప్పటికీ కూడా వర్కర్ లాగానే ఉంటారు. సో రియల్ ఎస్టేట్ లో వచ్చేసి ఓన్ బాస్ అండి, మీకు మీరే బాస్. సో నోబడీ కెన్ టెల్ యూ మీకు ఇది చేయండి అది చేయండి అని చెప్తే చెప్పారు ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో మొత్తం మీ టాలెంట్ ఉంటుంది, మీ వర్క్ ఉంటుంది, మీ ఇన్కమ్ కాబట్టి, మీ గోల్స్ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు మీరు ఓన్ బాస్ కాబట్టి మీరు ఎలానా ఆలోచించుకొని ఎలానా చేయొచ్చు. అది మీ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి మనం ఓన్ బాస్ చెప్పుకోవచ్చు. సో నోబడీ కెన్ మీ మీద ఎవరు ఉండరు. సో అందరం కలిసి ఇక్కడ వర్క్ చేస్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వై ఇన్ రియల్ ఎస్టేట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం వై ఇన్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి. సో మోర్ మనీ మనం ఎక్కువ సంపాదించడానికి ఒక ప్లాట్ఫామ్ కావడానికి అంటే బయట ఉన్న మార్కెట్ కన్నా మనం ఇక్కడ దీంట్లో ఎందుకంటే మనకు ఒక కంపెనీ త్రూగా చేసుకుంటే మనకు ఒక డెసిగ్నేషన్ ఉంటుంది, కంపెనీ మనకు కొన్ని సపోర్ట్స్ ఇస్తుంది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక కంపెనీ త్రూగా చేసుకుంటే మీకు ఒక నేమ్ అన్నది ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ అనమాట. అంటే మనం మార్కెట్ లో ఒక ఏజెంట్ అని అంటారు, బ్రోకర్ అంటారు యాక్చువల్ గా. సో అది బ్రోకర్ గా కాదండి, మనం ప్రొఫెషనల్ మార్కెటింగ్ చేస్తాము, ప్రొఫెషనల్ సేల్ చేస్తాము.
ఏదైతే కస్టమర్ కి మనం ఇస్తున్నామో అది మనం బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము. మనకు వచ్చే కమిషన్స్ కన్నా సో కస్టమర్ కి మనం ఇచ్చే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది జెన్యున్ గా ఉంటుంది. తనకు రేపటి రోజు సేల్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్స్ గా వచ్చేలా ఉంటుంది. సో మనం ప్లాట్ కాదు సేల్ చేయడం, మనం బెనిఫిట్స్ ని సేల్ చేస్తున్నాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో తనకు ఈ రోజు తీసుకున్న 10 లక్షలు 20 లక్షల ప్రాపర్టీ తనకు ఒక 5 ఏళ్ళు 10 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రాఫిట్ ఒక 10% కన్నా ఎక్కువనే ఉంటుంది. అంటే మీకు 10 లక్షల ప్రాపర్టీ కోటి రూపాయలు కూడా రావచ్చు. దాని ద్వారా మీకు నెక్స్ట్ మళ్ళీ మీకు పిలిచి కస్టమర్ అయితే మనకి ఇవ్వరు. కానీ మనం ప్రజెంట్ అయితే వాళ్ళకి ఇచ్చేది ఒక మంచి ప్రాపర్టీ మనం ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే ల్యాండ్ అనేది మనకు పెరగదు, జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారు. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు సో దానికోసం రియల్ ఎస్టేట్ జాయిన్ అవుతే మీరు ఒక మంచి కొన్ని ఫ్యామిలీస్ కి మీరు ఒక స్థలం, ఒక యజమానిని మీరు తయారు చేయగలుగుతారు. అండ్ డ్రీమ్స్ అండ్ గోల్ అండి, మీ డ్రీమ్స్ గోల్స్ మీరు అచీవ్ కావాలంటే సాలరీడ్ వర్క్ చేస్తే మీరు 100% చేయలేరు. సో మనం సక్సెస్ అవ్వడానికి ముందుగా మనం చేయాల్సింది రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవ్వడమే అండి. సో రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవుతే మీకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, గోల్స్ ఉన్నాయో అవన్నీ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఒక విల్లా తీసుకోవాలనుకున్నా, ఒక కార్ తీసుకోవాలనుకున్నా, మీ ఫ్యామిలీ ఒక రిచెస్ట్ గా మీరు చూడాలనుకున్నా, మీ పిల్లల్ని కానీ మీ భార్యని కానీ మీరు అడిగింది ఏదైతే ఇచ్చేయాలని అనుకోవాలన్నా కానీ ఇవన్నీ డ్రీమ్స్ అన్ని మీకు రియల్ ఎస్టేట్ లో మాత్రమే పాసిబుల్ అండి. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు బిజినెస్ చేయగలుగుతారా? సో మనము బిజినెస్ పెట్టి మనము ఇన్కమ్ పెట్టేసి మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేయలేము. కాబట్టి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇక్కడ మీ డ్రీమ్స్, గోల్స్ అండ్ మీరు ఏదైతే అనుకుంటారో ఇన్కమ్ షార్ట్ టైమ్ లో మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. లాక్స్ ఆఫ్ రూపీస్ మీరు ఎర్న్ చేయగలుగుతారు. సో అర్న్ మోర్ మనీ. సో మీరు ఎంతగా కష్టపడితే అంటే మార్కెట్ లో మీరు ఫేమ్ అవుతే, లేదంటే మీ సర్కిల్ నుండి లేదంటే మీకు ఇక్కడ ఏ రకంగా ఇన్కమ్ ఉంటుందో మరి ఈచ్ ప్లాట్ ప్రకారం నేను మీకు కమిషన్ బేసిస్ ఇవన్నీ మీకు ఎక్స్ట్రాగా మీరు ఇక్కడ ఆఫీస్కి రండి, కలవండి. సో మీకు ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తాను. అండ్ 5th పాయింట్ వచ్చేసి ఫైనల్ ట్రైనింగ్ అండి. ఎవరైతే ఫ్రెషర్స్ గా ఉంటారో, సో ఫ్రెషర్స్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ చేస్తూ బయట మార్కెట్ లో చేస్తూ ఉంటారో సో వాళ్ళకు మన కంపెనీ గురించి కానీ వెంచర్స్ గురించి కానీ డీటెయిల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా మాట్లాడాలి. సో ప్రతి వీక్ లో మనకు 2 times వీక్ లో 2 days మనకు ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటుంది, మీకు ఎలా మాట్లాడాలి ఏందని చెప్పేసి. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని మనకు యాక్చువల్ గా మన ఇప్పుడున్న యూత్ సక్సెస్ అవ్వడానికి మీకు ఒక మంచి ప్లాట్ఫామ్స్ అంటే ఇంప్రూవ్ ప్రాపర్టీస్. ఎవరైతే మీరు బాగా సంపాదించాలి, గట్టిగా పని చేయాలనుకుంటున్నారో, బాగా అన్ని చేసి మీరు ఒక రిచెస్ట్ పర్సన్ అవ్వాలనుకుంటున్నారు, సో దానికి ఒక మంచి ప్లాట్ఫామ్స్ సన్రైజ్ ఇంప్రూవ్ ప్రాపర్టీస్. సో మీరు లేట్ చేయకండి. అయితే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో అని చెప్పేసి మీరు రాంగ్ అయితే నెగిటివ్ థాట్ లో ఉన్నారో అది తీసేయండి. సో మీరు నేను డిస్క్రిప్షన్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ కానీ నా కాంటాక్ట్ నెంబర్ కానీ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. కాల్ చేయండి, మీరు ఆఫీస్ కి రండి, మీటింగ్ అటెండ్ అవ్వండి. సో మీరు ఏవైతే అనుకుంటున్నారో గోల్స్ మీ లైఫ్ లో మీ మైండ్ లో ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది మేము మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.